హలో ఎవ్రీవన్ ఈ20 ఇథనాల్ సో కార్కి మ్యాక్సిమం దీన్నే వాడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు ఇది చాలా డేంజర్ అన్నట్లు కూడా ఒక వార్త గట్టిగానే సర్క్యులేట్ కొడుతుంది. అయితే దాని మీద విశ్లేషణ తీసుకుందాం. ప్రస్తుతం మంత్రులు జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు, వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో జకీర్. సార్ ఏంటి ఈ20 ఇథనాల్ని వాడకని అన్నట్టు ఒక వార్త వస్తుంది, ఏంటి? యాక్చువల్గా పొల్యూషన్ ఎంత భయంకరంగా ఉందో మనం చూస్తున్నాం. పొల్యూషన్ వీటిని తగ్గించుకోవడం కోసం ప్రభుత్వం మొన్న మార్చిలోనే ఏప్రిల్లో ఇంట్రడ్యూస్ చేసినట్టు గుర్తు నాకు. సో పెట్రోల్లో జనరల్గా ప్యూర్ పెట్రోల్ అనేది ఉండదు మనకి. ప్యూర్ పెట్రోల్కి కలర్ ఏమి ఉండదు నాకు తెలిసి. దానిలో అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈ కలరు కలుపుతారు, లైట్ ఎల్లో అని కానీ కిరోసిన్ కూడా బ్లూ అని, అట్లా అంటే నేను చదువుకున్నంత వరకు. సో అట్లాంటి పెట్రోల్ వల్ల పొల్యూషన్ ఎక్కువైపోయింది. ఎప్పుడైతే కరోనా టైంలో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఇవన్నీ క్లోజ్ చేశారో, ఏది మన వెహికల్స్ అన్నీ కంట్రోల్ చేశారో, ఒక్కసారిగా ఎంతో పొల్యూషన్ పాయింట్ కొంతమేర తగ్గిందంట. అంత కంట్రోల్గా ఎప్పుడు ఉంటుంది? కష్టం కదా. సో ఎవరు ఎలక్ట్రికల్ వెహికల్స్కి లేదా బ్యాటరీ వెహికల్స్కి ఎంకరేజ్ చేస్తూ వస్తుంది. బట్ అది కాస్ట్ ఎక్కువ ఉండడము, బయటికి వెళ్ళేటప్పుడు రీఛార్జ్ చేయాలంటే ఒక 6 అవర్స్ అయినా టైం పట్టడము. ఇప్పుడు ఇక్కడ నుంచి వైజాగ్ వెళ్ళాలనుకోండి, హైదరాబాద్ నుంచి వైజాగ్ ఒక 6 అవర్స్ జర్నీ అయిన తర్వాత, లేదంటే ఒక 12 అవర్స్ 5 అవర్స్ జర్నీ అయిన తర్వాత ఆగి మళ్ళీ రీఛార్జ్ చేసుకుంటే 6 అవర్స్ ఎక్కడో ఆగిపోవాలిగా. అట్లీస్ట్ మనం 3 అవర్స్ అయినా ఆగిపోవాలిగా. 3 అవర్స్లో ఎంత దూరం వెళ్ళొచ్చు? కనీసం ఒక 150 to 200 కిలోమీటర్స్ డిస్టెన్స్ వెళ్ళిపోవచ్చు. సార్. సో అంత టైం వేస్ట్ అవుతుంది. త్వరగా ఛార్జ్ అయ్యేవి వస్తే అప్పుడు ఇది పికప్ అవ్వచ్చు అని ప్రభుత్వం ఈలోగా ఆలోచించి పెట్రోల్ దిగుమతులు కూడా మొన్న ఏదైతే ఇరాను అవి ఇష్యూస్ జరిగాయో, ఇరాను ఇజ్రాయెల్ విషయంలో కానీ, ఆ తర్వాత రష్యా నుంచి మనం దిగుమతి చేసుకునే ముందు మనకి ఈ పెట్రోల్ బ్యారెల్ కాస్ట్లు బాగా పెరిగిపోతున్నాయి. దిగుమతి చేసుకొని మనకున్న వెహికల్స్ పర్సంటేజ్ కూడా భయంకరంగా పెరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇంత పర్సంటేజ్ పెరిగిపోతుంది అనే ఉద్దేశంలో పెట్రోల్లో ఇథనాల్ కలిపితే, ఈ20 అనేది కలిపితే, సో కొంత మైలేజ్ కూడా పెరుగుతుంది. ప్యూర్ పెట్రోల్ కాకుండా ఇథనాల్ 20% ఉంటే అందులో సరే కొంత వెసులుబాటు కూడా మనకు కూడా దిగుమతికి పెద్దగా ఇబ్బంది ఉండదు. ఒక లాట్ కొనుక్కుంటే దాంట్లో ఒక 20% కలిపితే ఇంకొక ఎక్స్ట్రాగా ఒక 3-4 నెలలైనా వస్తుంది కదా అనే ఉద్దేశంలో భారత ప్రభుత్వం ఇది ఇంట్రడ్యూస్ చేసింది. బట్ సర్వే చేశారు. జనరల్గా అయితే ముందు కూడా చెయ్యాలి, ఇది ఇంట్రొడ్యూస్ చేస్తే వెహికల్స్ యొక్క లాంగ్ రన్ ఎలా ఉంటుంది ఏంటని. సో అది ఓవర్ ఏ పీరియడ్ తెలుస్తుంది. లాంగ్ రన్ ఇప్పుడు మొన్న కరోనా వ్యాక్సిన్ కూడా టైం లేకపోవడం ఏమైందంటే ఏదో ఎలక మీదో ఉడత మీదో దేని మీదో ప్రయోగించి పావురు మీద ప్రయోగించి చేసేసారు. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఇప్పుడు ఫేస్ చేస్తున్నారు. బట్ టైం లేదు. చాలామందిని సేవ్ చేయగలిగిన కొంతమందికి సైడ్ ఎఫెక్ట్తో కొంతమందికి ప్రాణాల మీదకి వచ్చే పరిస్థితులు కూడా తీసుకొచ్చింది. బట్ ఆప్షన్ లేదు. అలాగే ఇథనాల్ కూడా ఓవర్ ఏ పీరియడ్ ఇన్నేళ్ళుగా వాడితే, లేదంటే ఇన్ని సంవత్సరాలు వాడిన తర్వాత కనీసం 2 ఏళ్ళైనా వాడితే ఇథనాల్ పెట్రోల్కి కానీ కారుకు కానీ, కారు ఇంజిన్కి కానీ, లేదా కారులో ఆ పెట్రోల్ స్టోర్ చేసే ట్యాంకర్ యొక్క గోడల్ని కొరికేయడం కానీ, లేదా కారు యొక్క కార్బొరేటర్లు ప్రాబ్లం అవడం కానీ, రకరకాల రీజన్స్ అన్నీ చెక్ చేసుకొని అప్పుడు ఇంట్రడ్యూస్ చేయాలి. బట్ మనం ఇమీడియట్గా చేయడం వల్ల ఏమో మరి ఇప్పుడు మరలా సర్వే చేస్తే, ఇప్పుడు మార్చిలో ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు, మేలో సర్వే చేస్తే ఒక 28% 30% దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, వెహికల్స్ త్వరగా పోతున్నాయి, రిపేర్లు ఎక్కువ వస్తున్నాయి అని చాలామంది చెప్పారట. ఎవరు చెప్పారు? కారు యూజ్ చేస్తున్న ఓనర్స్ చెప్పారు తప్ప మెకానిక్ వాళ్ళు చాలా తక్కువ మంది చెప్పారు. ఎందుకంటే వాళ్ళ చెప్తే వాళ్ళకి మళ్ళీ కంప్లైంట్లు రావని ఉద్దేశంతో స్వార్థంగా ఆలోచించి కొంతమంది చెప్పారు. బట్ ఈసారి స్ట్రిక్ట్గా మరలా సర్వే చేశారు ఒక స్వచ్ఛంద సంస్థ. చాలా ఆల్మోస్ట్ కొన్ని 28 రాష్ట్రాలు కాదు కానీ 20 రాష్ట్రాల్లో సొంత కార్లు ఉన్న వాళ్ళు గెలగా, రెంటెడ్ తిప్పే కార్లు వాళ్ళ అభిప్రాయం ఏంటి, మెకానికల్ వాళ్ళ అభిప్రాయం ఏంటి అంటే చెప్తే ఈసారి 20 to 30% బాగాలేదని వాళ్ళు ఈసారి 50+ బాగాలేదని చెప్పారట. ఈవెన్ మెకానికల్ కూడా అవును సార్ మేము రిపేర్ చేస్తున్నాం, అప్పుడు బాగానే ఉంటుంది, తర్వాత మళ్ళీ ప్రాబ్లం వస్తుంది, ప్రాబ్లం మాకు ఐడెంటిఫై అవ్వట్లేదంటే బికాజ్ ఆఫ్ ఇథనాల్, ఈ20 ఆయిల్ యూజ్ చేయడం వల్ల కారుకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దానివల్ల కార్ మన్నిక 15 ఏళ్ళు ఎవడు జనరల్గా బాగా డబ్బున్న వాళ్ళు అయితే మ్యాక్సిమం 2-3 ఏళ్ళు వాడేసి అమ్మేస్తూ ఉంటారు. మామూలుగా మిడిల్ క్లాస్ వాడు కొనుక్కుంటే 15 ఏళ్ళు అది నడిపిస్తూ ఉంటాడు కదా. సో 15 ఏళ్ళు నడిపించే పరిస్థితికి
ఉండాలి అని అంటే అన్ని టైం టు టైం సర్వీసింగు, పెట్రోల్ వాడడం, ఇంజిన్ ఆయిల్ కరెక్ట్గా టైం చేంజ్ చేయడము, ఇట్లాంటివన్నీ చెక్ చేసుకుంటేనే బాగుంటుంది. బట్ మెకానిక్లు కూడా సార్ ఇప్పుడు జనరల్గా షోరూంలో ఇచ్చేది కాకుండా మొదటి 3-4 షోరూమ్లు ఇస్తారు, తర్వాత ఏం చేస్తారు బయటోడికి ఇస్తారు. వీడైతే నమ్మకంగా ఉంటాడు. నమ్మకం ఇన్ ద సెన్స్ షోరూంలో మనం సర్వీసింగ్ చేపిస్తే ప్రతిసారి ఒకటే చేస్తాడని తెలియదు. మనకేదైనా ప్రాబ్లం వచ్చిన ఆ కారులో వాళ్ళు ఏమైనా అడగాలనుకో, మళ్ళీ ఒకసారి ఇచ్చి చూడండి సార్ మేము చెక్ చేసి చెప్తా ఉంటాడు. దీన్ని ఎవడు చేసాడో మనకు తెలియదు. వాడిని పర్టికులర్గా అడిగి బాబు ఏంటి నువ్వు ఏం అబ్జర్వ్ చేస్తావు నాకు చెప్పండి అనట్లేదు. అదే బయట వాడు అనుకోండి, ఆ పర్సన్ మనకు తెలుసు, వాడే చెక్ చేస్తాడు కాబట్టి బాబు ఏంటంటే సార్ నేను చెక్ చేశాను, అబ్జర్వ్ చేశాను, ఇది ప్రాబ్లం ఉంది. బయట ఒక షోరూమ్ కూడా బయట కూడా ఛార్జెస్ తక్కువ తీసుకొని వాళ్ళు అడ్జస్ట్ చేస్తున్నారు. దానివల్ల అలాంటి మెకానికల్ అభిప్రాయం తీసుకుంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే సార్ మాకేం ఫైండ్ అవుట్ అవ్వట్లేదు, అన్నీ బాగానే ఉన్నాయి అనిపిస్తున్నా, మళ్ళీ ఎవరైతే మాకు కార్ సర్వీసింగ్ ఇస్తారో వాళ్ళు 15 రోజులు 20 రోజులు ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం అనుకొని వస్తున్నారు. దానివల్ల మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు, నువ్వు సరిగ్గా చేయట్లేదు అని మాకు వచ్చే కస్టమర్లు పోతున్నారని అప్పుడు జెన్యున్గా మెకానికల్ చెప్పడం స్టార్ట్ చేశారు. సో ఓవరాల్గా అయితే ఇథనాల్ లాంటిది ఒక వైరస్ కానీ వైరస్ అనుకోండి, దాన్ని స్టార్ట్ చేశారు అని అంటే ఖచ్చితంగా దాని అలవాటు అయ్యి తక్కువ దూరం వస్తుంది, ఎక్కువ మంది కొట్టించుకుంటున్నారు. జనరల్గా అంతే కదా, చాలామంది ఒక మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే 1000 రూపాయలకి 3 షర్ట్లు అనుకోండి, అవే కొనుక్కుంటాం. లేదురా 3 కలిపి 1000 రూపాయల షర్ట్ కొనరా, దాన్ని ఇది 3 నెలలు వాడితే అది సంవత్సరం వస్తుందంటే దానికి ఎవడు వెళ్ళడు, ఇది ఎందుకు ఇదే వాడుకోవచ్చు కాదు, ఇదైతే వారంలో రోజుకో షర్ట్ వేయచ్చు, అదైతే వారం ఉంటే మిగతా 5 రోజులు ఏమి వేయాలి వారంలో అనే ఫీలింగ్లో. అలాంటి మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఉండడం వల్ల తక్కువకి వస్తుంది, వీళ్ళు అలాగే చెప్తారా బాయ్ అదే కొట్టు అని అంటాడు. కొట్టడం వల్ల ఏమవుతుంది, ఓవర్ ఏ పీరియడ్ తెలుస్తుంది, ఇప్పుడు తెలియదు. సో ఇలాగా ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఇప్పటికే దాని బిజినెస్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఒక 20-25% బిజినెస్ $1 బిలియన్, $25 బిలియన్ బిజినెస్ అవుతుందంట. ఇదే కానీ కొనసాగితే 2030 తర్వాత $200 బిలియన్ వరకు కూడా వెళ్ళిపోతుంది బిజినెస్. అప్పుడు ఒరిజినల్ పెట్రోల్ వాల్యూ తగ్గిపోతుంది, ఈ కల్తీకే వాల్యూ పెరుగుతుంది. దానివల్ల వెహికల్స్ కూడా త్వరగా పాడైతే కార్లు అమ్మే వాళ్ళు కూడా బెనిఫిటేగా, ఇంకెక్కువ సేల్స్ అవుతాయి కదా. ఇవాళ రేపు కరోనా తర్వాత కొత్త కార్లు మార్కెట్లోకి ఎన్ని వచ్చాయో, సెకండ్ హ్యాండ్స్ కార్లకు కూడా అంత క్రేజ్ పెరిగింది. ఎందుకు, కొత్త కార్లు రేట్లు పెరిగిపోయాయి బాగా. సెకండ్స్లో అయితే బెటర్రా బాబు, కొత్తది ఎందుకులే అని చెప్పి తీసుకోవడం రెడీ అవుతున్నారు. రెండోది, కొత్తదానికి రీసెంట్గా జిఎస్టీ తగ్గించాడు కానీ జిఎస్టీ కూడా వాచిపోయింది కదా. సరే కొత్తవి ఇచ్చేవారు కొద్దీ కొత్త వాటికి బాడీ స్ట్రాంగ్గా ఉండట్లేదు, ముందున్నంత వెయిట్ కూడా ఉండట్లేదు, పాతవే బెటర్, అది కూడా సింగిల్ హ్యాండ్ ఎవరైతే డ్రైవ్ చేస్తారో వాళ్ళ దగ్గర తీసుకుంటే బెటరు అనుకునే మెంటాలిటీకి ఎప్పుడైతే E20 ఇథనాల్ పెట్రోల్ అమ్ముతున్నారో త్వరగా ఆ కార్లు కూడా పాడైతేగా, ఎంత సింగిల్ హ్యాండ్ వాడినా కూడా. సో వాడు మళ్ళీ మార్కెట్లోకి వెళ్తారుగా. సో అందుకు మేబీ కార్ల అసోసియేషన్ వాళ్ళు కానీ, కార్ల కంపెనీ అసోసియేషన్ కానీ, లేదా మెకానికల్ అసోసియేషన్ కానీ ఏదైనా జరగచ్చు. అన్ని కంప్లైంట్స్ వస్తున్నా కూడా ఇంకా దాన్ని ప్రభుత్వం కొనసాగిస్తోందంటే ఎక్కడుంది లోపం చెప్పండి. చూద్దాం ఇంకా దీన్ని ఓవర్ ఏ పీరియడ్ దాన్ని మరలా ఇథనాల్ క్వాంటిటీ తగ్గించి మిక్స్ చేస్తారా, లేకపోతే దానిలో మంచి ఇథనాల్ వాడతారా అనేది లెట్ వి సీ. ఓకే సార్, థ్యాంక్ యూ.